హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ విచారి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఏషియాలోని ద సెకండ్ లార్జెస్ట్ చర్చ్కి వెళ్ళిపోతున్నాం. సో 25th డిసెంబర్ వస్తుంది కదా, దానికన్నా ముందే ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. ఎవరైతే సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయలేదో ఈ చర్చ్ని తప్పకుండా విజిట్ చేయండి. క్రిస్టియన్ మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళ కోసమే. ఓకేనా? అది ఎక్కడ ప్లేస్? కరుణాపూర్. సో ఇదంతా సోది పెట్టకుండా డైరెక్ట్ వెళ్ళేసి మనం చూద్దాం. కరీంనగర్ టు కర్ణాపూర్ చర్చ్ డిస్టెన్స్ వచ్చేసి 95 కిలోమీటర్స్ అనమాట. సో మేము బైక్ పైన వెళ్ళాం. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ కర్ణాపూర్ బోర్డు ముందు ఉన్నాం. ఇంకా 4 minutesలో మేము రీచ్ అవుతాం కర్ణాపూర్. చూడండి, మేము ఎంటర్ అవుతున్నాం. క్రీస్తు జ్యోతి మందిరం ఎంట్రన్స్. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లోనే ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఇదాని స్టోరీ ఏంటో నాకు తెలియదు, బట్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే పశువుల కాపరిలోనే యేసుక్రీస్తు జన్మస్థలం. క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్. చూడండి, చర్చ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు నా వెనకాలనే ఉంది చర్చ్. చూసుకుంటే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ ఇది ఏషియాలోని. ఇక్కడ ఫౌండర్ వచ్చేసి పాల్సర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి జయప్రకాష్ గోపు. చాలా బాగుంది లోపల అయితే. ఇక్కడ చూడండి, మనం చూసుకుంటే ఇక్కడ ఐ లవ్ క్రీస్తు జ్యోతి చర్చ్ అని చెప్పేసి ఇక్కడ మంచిగా ఇక్కడ ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్ అవ్వాలి. మనం ఆ నుంచి ఇట్లా లోపలికి వచ్చేసినాం. ఒక్కసారి చూడండి గైస్, ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది. చాలా పెద్దగా ఉంది అసలు. ఒక్కసారి దగ్గరికి వెళ్దాం. మనం వీడియోని మొత్తం వైరల్ చేసింది అనుకోండి. 25th రోజు మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మళ్ళీ వ్లాగ్ చేస్తాం. చూడండి గైస్, ఇగో ఇక్కడ నా వెనకాల పాలయ్య గోపురము, ఇంకా డాక్టర్ పాల్సన్ రాజ్ టవర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మీకు చూపిస్తాను. ఇగో పైన చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇది చూడండి గైస్, ఒక్కసారి ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ కంప్లీట్గా అసలు ఏం లేదు, ఇంత పురుగు లేదు. కానీ నాకు తెలిసి పండుగ జరిగిందా 25th రోజు అయితే మొత్తం ఇది అంతా దద్దరిల్లుతాయి కావచ్చు. ఇక అంతమంది వస్తారు. ఇక చూడండి, ఇక ఏసయ్య లోపల ఉన్నాడు. మొత్తం డెకరేషన్ అయితే అసలు ఏమన్నా చేసినారా. ఏసయ్య ఇక్కడ బాబు లెక్క చిన్నగా, చిన్నపిల్ల ఏసయ్య. చూడండి, చాలా బాగుంది అసలు విగ్రహం. ఇగో చూడండి, వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు, కానీ మీరు క్రిస్టియన్స్ ఎవరన్నా ఉండి ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఏంటిది ఇది తెలియని వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి. చూడండి గైస్, మనం ఈ నుంచి వస్తే ఇక్కడ చూడండి ద్వారం, ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఓకే, ఒక్కసారి పైన చూడండి ఎంత బాగుందో. లైటింగ్స్తోని, రెడ్ లైట్తోని చాలా బాగుంది అసలు, వేరే లెవెల్. ఇక మనం ఇటు చూసుకుంటే ఇక్కడ కూడా మనకు టవర్ ఉంది. అక్కడ కూడా చూద్దాం ఒకసారి, అక్కడ ఏముందో. సేమ్ లేకుంటే ఏంటిది అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, పైన ఏముందో నాకు అర్థం కావట్లేదు, కానీ మీకు తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఎంట్రన్స్ పైన ఉంది, స్టార్టింగే ఉంది. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ ఉందా, ఎంట్రన్స్కి పైనే ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి గైస్, లోపలికి వచ్చినాక మనం ఎంట్రన్స్ ఇది, లోపలికి వచ్చినాక ఇది చూడండి ఎంత బాగుంది అసలు. ఇది లైట్ మొత్తం కంప్లీట్గా లైట్. అది మీరు పూర్వకాలంలో చూసే ఉంటారు, లైట్స్ ఇలాంటివి ఉంటాయి. ఇక మనం ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా మనకు ఇది స్తంభాలు ఇవి. దీనికి ఆర్కిటెక్చర్ చూడండి, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మొత్తం దేంతో చేసిండ్రు అనేది చెప్తాను. ఇది కంప్లీట్గా మనకు నాకు తెలిసి సిమెంట్తో తయారైంది. సో దానికి అంతా లైట్ అంటే మన కలర్స్ అనేటివి వేసినారు దీనికి. చూడండి ఒక్కసారి పైన. ఇది వచ్చేసి కానుకలు పెట్టేది. చూడండి గైస్, ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. ఇదే ద్వారం. ఇది చూడండి చాలా పెద్ద ఉంది ద్వారం. లోపలికి వెళ్దాం ఇప్పుడు. ద్వారం లోపలికి వచ్చేసినాం మనం. చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ కూర్చోడానికి ఉన్నాయి మొత్తం చైర్స్ అన్నీ. లోపల చూసుకుంటే చాలా నీట్గా ఉంది అసలు. కనీసం ఒక 30,000 మంది ఇక్కడ కూర్చోవచ్చు అండ్ నిల్చోవచ్చు. అంతమంది ప్రేయర్ చేయొచ్చు. చాలా ఉంది.
ఇంకా పైన కూడా ఉంది, అదంతా చూపిస్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఈ నుంచి చూసుకోండి ఇక్కడ కూర్చోవడానికి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, చూడండి చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడి నుంచే మనకు ప్రేయర్ అనేది చేస్తారు. ఇక్కడ మైక్స్ ఉన్నాయి అన్నట్టు, మైకులు అక్కడ పైన ఉన్నాయి కదా, అది వచ్చేసి స్టేజ్. అది మీకు డైరెక్ట్ చూపిస్తాను స్టేజ్ ఎట్లా ఉందో. ఇంకా చూడండి మేము మధ్యలోకి వచ్చేసినాం కంప్లీట్గా. ఇగో మా వెనకాల చూసుకోండి ఒక్కసారి, చూస్తే ఇక్కడ వచ్చేసి స్టేజ్ ఉంది. ఇంతకుముందు చూపించాను కదా స్టేజ్, మీకు డైరెక్ట్ చూపిస్తాను. మా వెనకాల ఉంది చూడండి. ఆమెను అక్కడ వెళ్తురు కదా, అక్కడ ఒక నడవలేని స్థితిలో ఉందా? ఓకే ఓకే ఓకే. అయితే ఇక్కడ ప్రేయర్ జరుగుతాయి అన్నట్టు. ఇంకా చూడండి మొత్తం అంతా అతికిచ్చేస్తారు, అంటే డిస్ప్లే అన్నట్టు. అది ఆ డిస్ప్లే అనేది మనకు 25th రోజు అయితే డిస్ప్లే మొత్తం కనబడుతుంది అక్కడ. ఇక్కడ అంతా ప్రేయర్ జరుగుతుంది. చూడండి ఎంత స్థలం ఉందో, చాలా స్థలం ఉంది. ఇక్కడ మనకు పెద్దలు అందరూ ఇక్కడికి వస్తారండి, ఫాదర్స్ అందరూ ఇక్కడికి వస్తారు, ఇక్కడ కూర్చుంటారు. అండ్ అక్కడ వచ్చేసి మనం స్టేజ్ అన్నట్టు, ఆ స్టేజ్ పైన ఇక్కడి నుంచి మాట్లాడతారు అన్నట్టు. ప్రార్థనా స్థలం ఇక్కడ. ఇక చూడండి మెయిన్ శిల, ఇది ఏమంటే శిల. ఇది వచ్చేసి మనకు క్రిస్టియన్ సంబంధించిన శిల ఇది. ఓకే, ఇది గుర్తు అన్నట్టు క్రిస్టియన్ది. మనకు బైబిల్ ఇస్తారట. ఇక్కడ చూసుకుంటే మనకు బైబిల్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి, మనకి ఇస్తారు బైబిల్ తీసుకొచ్చి ఇస్తారు. థ్యాంక్ యూ. బైబిల్ ఇచ్చారు, అది చూడండి, ఇప్పుడు చదవచ్చు. థ్యాంక్ యూ. చూడండి ఒక్కసారి, ఇగో రౌండ్గా ఈ నుంచి ఇట్లా తిరుక్కుంటా మళ్ళీ ఇట్లా తిరుక్కుంటా ఈ నుంచి ఇట్లా వచ్చేసినాం. రైట్. ప్రతి ఒక్క రిలీజన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవ్వకుండా అయితే ఉండద్దు. ఓకేనా? ఇక చూడండి ఒక్కసారి పైనుంచి చూసుకుంటే మనకు ఎట్లా ఉంది. ఓకే, పైనుంచి చాలా బాగుంది. నేను ఏంటంటే ఒకటి చెప్తాను మీకు, ఏ రిలీజన్ అయినా కానీ ఏదైనా కానీ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, ఇస్తే అంత మంచిగా ఉంటుంది, లేకపోతే కుక్కల్లోళ్ళు రేగా. ఓకే, ఇగో ఒక్కసారి పైన చూసుకోండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది 11 ఎకరాల కంటే ఇంకెక్కువ విస్తీర్ణంలో ఉంది. అంటే మన తెలంగాణలోనే ద బిగ్గెస్ట్ చర్చ్ అని చెప్పచ్చు. ఒకసారి చూడండి, ఇగో సేమ్ ప్రేయర్ ఇట్లనే చేసినాం మేము. పైకి పెట్టి చెయ్యి ఇప్పుడు లెక్క. సేమ్ ప్రేయర్ ఇట్లనే చేసినాం మేము. అసలు ఏమేమి చేసినాం అనేది మొత్తం కంప్లీట్గా మీకు చెప్తాము. ఓకేనా? నేను కూడా చేసిన, మొత్తం ముగ్గురం. ఒక పర్సన్ మనకు చెప్పిండు అన్నట్టు ఇట్లా చేయాలనేది కంప్లీట్గా. ఈ రకంగా మోకాళ్ళ మీద మోకరించి చేయాలి. ఇంకా చూడండి సాయిప్రియ ఎట్లా చేస్తుందో అట్లా. మాకు ఒక పర్సన్ చెప్పాడు, అంటే యేసు గురించి కొన్ని ముఖ్యమైన వాక్యాలు చెప్పాడు. ఏంటంటే మనము యేసయ్యను ఏ విధంగా ప్రార్థించాలనేది, అంటే ప్రేయర్కి ఒక రూల్ అనేది ఏమీ లేదు. మన మనసులో ఏముంటే అదే స్వయంగా ఆ దేవుడికి మనం మనసులో ఉన్న మాట డైరెక్ట్గా చెప్పాలి. అది ఏ విధంగా అయినా తీరుతుందట. బట్ ఇక్కడ ఈ చర్చ్ అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్. ఎవరైతే రోగాలతోటి బారిస్తున్నారో, ఎవరైతే కష్టంలో దుఃఖిస్తున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్గా, ఎవరైతే జీవితం మొత్తం నాకు వద్దురా అనే లాస్ట్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ చర్చ్లో అడుగుపెట్టాక వాళ్ళ లైఫ్ అనేది ఒక టర్న్ అయింది. ఇది చాలా అంటే చాలా పవిత్రమైన స్థలంగా మనకు చెప్తున్నారు. ఎట్లా అంటే చాలా మందికి ఇది లైఫ్ ఇలా ఉండకూడదు, నాది ఇక్కడికే డెడ్ ఎండ్ అని ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన టర్న్ అయ్యింది అంట. అంటే నేను నా లైఫ్లో నేను విన్నాను, ఒక అమ్మాయిది వాళ్ళ అక్క నియర్లీ 7 yearsగా ఒక రోగంతో సఫర్ అవుతుంది. ఆమెను చాలా అంటే చాలా ప్లేసెస్ తిప్పారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన
ఆమెకు నయం కాలేదు. ఆమె లైఫ్లో ద లాస్ట్ స్టేజ్ అనేది వెళ్ళిపోయింది. ఇంకొన్ని డేస్లో ఆమె చనిపోతుంది అని తెలిసినా కూడా వాళ్ళు చాలా శతవిధాల ప్రయత్నాలు చేశారు. లాస్ట్కి ఎవరో చెప్తే ఈ కర్ణపూర్ చర్చ్కి తీసుకొచ్చారట. తీసుకొచ్చినాక అక్కడ ఉన్న ఫాదర్స్ ఆమె కోసం ప్రేయర్ చేశారంట. వాళ్ళ పేరెంట్స్ కూడా, వాళ్ళు హిందూసే కానీ ప్రేయర్ చేశారట. ప్రేయర్ చేసినాక కొన్ని డేస్కి ఆమెకు నయం అయిపోయిందట. ఇక్కడ చూడండి, బయట దేశాలల్లో ఫాదర్స్ ఇట్లా కలిసిర్రు అన్నట్టు అందరూ. ఫారినర్స్ అక్కడ ఉండే ఫాదర్స్ నీకు ఇక్కడ ఎవరు, ఈ ఫాదర్ పేరు తెలియదు కానీ ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు ఒక ఆయన, ఆయన తెలియదు. ఈయన వచ్చేసి మనకు పాల్ సారీ ఫౌండర్ ఆయన. చూడండి ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటే కర్ణపూర్ చర్చ్ ఇట్లా ఉంటుంది, ఇదే సేమ్. ఓకేనా, ఇప్పుడు మనం చూస్తున్న చర్చ్ వచ్చేసి ఇట్లా ఉంది. మనం ఇన్సైడ్ ఉన్నాం, లోపల ఉన్నాం ఇప్పుడు. చూడండి అందరూ ఉన్నారు ఇక్కడ. చూడండి ఇదంతా ఫోటోలు ఇక వీళ్ళే. ఫస్ట్ మీకు ఒకటి చెప్పుడు మర్చిపోయినా, యాక్చువల్ ఏంటంటే నేను చెప్తాను ఒకసారి ఫొటోస్ మొత్తం చూడండి, చూసినాక మీకు చెప్తాను. సో ఏంటంటే మనకు 2023లో ఓపెన్ అయింది ఈ చర్చ్ అంతా. ఓకేనా, ఓపెన్ అయినాక దీనికి వచ్చి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిండ్రు అన్నట్టు. అంతకుముందు ఎక్కడ చేసిండ్రు అని అంటే ఇక్కడ అపోజిట్లోనే మనకు ఇప్పుడు ఇది ఉందా, ఇటు నుంచి కొంచెం ముంగడికి వెళ్ళినాక అపోజిట్లో ఒక చిన్న చర్చ్ ఉందట. ఆ ప్లేస్లో వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు ప్రేయర్ చేసేటోళ్ళట. చాలామంది వచ్చేటోళ్ళట అక్కడికైనా. ఇప్పుడు వచ్చేసి ఈ చర్చ్లో మినిమం ఒక 30,000 to 50,000 మెంబర్స్ ఒక్కటేసారి ఇక్కడ ప్రేయర్ చేయొచ్చు ఇందులో. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఇక చర్చ్ ఇట్లా ఉంది. హిస్టరీ అనేది మనకు 2016లో ఇక్కడ అనిపించిందట, లోపల ఇట్లా ఇక్కడ కట్టాలి ఇది అని చెప్పేసి లోపల అనిపించిందట. అప్పుడు ప్రారంభించారు. సో అప్పటి నుంచి ఇక వాళ్ళకు అసలు చాలా కష్టాలు అట, మస్తు కష్టాలు వచ్చినాయట. అంటే ఎంత కష్టం వచ్చినా కానీ ఇక్కడ చర్చిని స్థాపించాలి అని చెప్పేసి బాగా అనుకుంటే ఇక ఒక్కొక్కరు దాతలు అందరు ముంగడికి వచ్చి ఒక్కొక్కరు సహాయం చేసుకుంటే మెల్లిమెల్లిగా విస్తరించిపోయినాక ఇక ప్రతి ఒక్కరు సహాయం చేసుకుంటా ఇక ఎక్కడి నుంచో సహాయం చేసుకుంటూ వచ్చిండ్రట. వచ్చేవారికి ఏషియాలోనే అతి పెద్ద చర్చ్ వచ్చేసి ఇది సెకండ్ ప్లేస్ అన్నట్టు దీన్ని. సో ఇక దీనిది పెద్ద స్టోరీ అనేది ఏం లేదు కానీ బట్ ఏంటంటే వాళ్ళకు కళ్ళు వచ్చి యేసుక్రీస్తు చెప్పిండ్రట అంతే. దాని ద్వారానే చర్చ్ అనేది స్థాపిద్దామని చెప్పేసి వాళ్ళు అనుకోనే చేసారు అంతే. సరే బయట నుంచి చూసుకుంటే మనకు ఒకసారి బయట కనబడుతుంది అవి. ఎక్కడ అవి అక్కడ చూడండి, అవి ఇక్కడ ఉంది. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే లోపల మందిర్ లోపల అంటే చర్చ్ లోపలికి వెళ్ళినాక ఆ లోపల ప్రతిదీ ఏదైనా సరే మనం కింద ఫ్లోర్ కావచ్చు లేకుంటే డోర్స్ కావచ్చు అవన్నీ ఇతర దేశాల నుంచి తీసుకొని వచ్చిండ్రట. ప్రతిదీ అక్కడి నుంచి పర్చేజ్ చేసి తెచ్చి ఇక్కడ ఫిట్ చేసిండ్రట. సో గైస్ ఇక్కడనే మేము తిన్నాం ఇప్పటిదాకా. ఇక చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:54. ఓకే, 8:54 అవుతుంది. వరంగల్లో ఉన్నాం, కర్ణపూర్లో. ఈ నుంచి మనం ఇంటికి వెళ్ళడానికి కరీంనగర్కి వెళ్ళడానికి ఒక 4 hours పడుతుంది. ఎందుకంటే నైట్ జర్నీ కదా, సో స్లోగా వెళ్ళాలి, అందుకే మాకు టైం పడుతుంది. చూసుకుంటే ఇక్కడ ప్రేయర్ చేసే స్థలం ఇక్కడ కూడా వేస్తారట. చూడండి చర్చ్కు ఆపోజిట్లోనే ఇక్కడ ప్రేయర్ కూడా చేస్తారట. బ్రదర్ ఇక్కడ సిస్టర్స్ ఎక్కడ ఉంటారు? అటు సైడ్ అక్కడనే ఉంటారు. అంటే ప్రేయర్ చేసే వాళ్ళంతా సిస్టర్స్ మొత్తం అటేనా? మొత్తం క్యాంపస్ ఉంటుంది వాళ్ళది, పెద్దగానే ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ గెస్ట్ నస్తే ఇక్కడ ఓకే, రూమ్ కిరాయి తీసుకోవడం కానీ అవి ఇక్కడ చేస్తారు. ఓకే. ఇక మేమైతే ఇప్పుడు రిటర్న్ అయ్యాం, 9 అవుతుంది. ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో అయితే
1.5 hour అంటే 2 అవర్స్లో రీచ్ అవుతాం అన్నట్టుంది. 10:56కి చూడాలి మేము వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8:59 అవుతుంది టైం. చూద్దాం. యాక్చువల్లీ మేము వచ్చేటప్పుడు సిటీలో నుంచి వచ్చాం. ఇప్పుడు గూగుల్ మ్యాప్ చర్చ్ నుంచే పెట్టాం. ఇది షార్ట్ కట్ అన్నమాట ఫ్లైఓవర్ నుంచి. ఎవరైతే వెహికల్లో వస్తారో వాళ్ళు స్టార్టింగ్ నుంచి గూగుల్ మ్యాప్ మిడిల్లో చెక్ చేయండి. మేము మధ్య నుంచి చూసాం కాబట్టి మేము 4 hours పట్టింది, ఇప్పుడు 2 hours అంట. తొందర వెళ్ళిపోతున్నాం. సో ప్రిఫర్ ఫ్లైఓవర్ అన్నమాట. ఈ మిస్టేక్ మీరు చేయకండి. ఒక్కసారి చూడండి అది ఫ్లైఓవర్ అన్నమాట. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది మొత్తం కంప్లీట్ గా. టైం వచ్చేసి 11:38 అవుతుంది. మేము కరీంనగర్ రీచ్ అయ్యాం. అలుగునూరు బ్రిడ్జ్ పైన ఉన్నాం. సో 2 hours వచ్చేసాం. షార్ట్కట్లో మీరు కూడా బైపాస్ నుంచి రావచ్చు చర్చ్ నుంచి. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఇంతే. సో అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ అనేది పక్కా. షేర్ చేస్తే 25th December రోజు మేము వెళ్తాం కర్ణపూర్ చర్చ్కి. చాలా చలి పెడుతుంది చూడు. బాయ్ బాయ్. చూడండి మొత్తం నాకు అంత పామ అయింది, బాగా పామ వచ్చింది, మొత్తం చలి పెడుతుంది. నేనైతే మొత్తం ప్యాక్ అయ్యాను. బాయ్ గాయ్స్. బాయ్.